లక్షలు వెచ్చించారు, లక్షణంగా వదిలేశారు. ఇది అంటే మహబూబాబాద్ జిల్లాలోని కొర్వి మండల కేంద్రంలో ఉండే గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల. మనం ఇప్పుడు ప్రస్తుతం కొంత మా పాఠశాల దగ్గర ఉన్న విజువల్స్ చూసుకోవచ్చు. లక్షలు అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము అంటే గిరిజన పాఠశాలకి సంబంధించిన ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి ఎంతో గొప్పగా చెప్పుకొని సంబంధించినటువంటి పాఠశాల భవనంగా హంగు ఆర్భాటంతో లక్షలతో 4 ఎకరాల స్థల విస్తీర్ణంలో పెద్ద పాఠశాల నిర్మించారు. నిర్మించినా కూడా అప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాలకి ఇది మాత్రం అంటే అలంకారప్రాయంగా ఉంది. గత విద్యార్థులు మాత్రము బిక్కుమంటూ భయాందోళన అంటే కూలిపోతుందంటే పాఠశాలల్లో చదువుకున్న సందర్భంలో కూడా అక్కడి నుంచి ఉన్నతాధికారుల ఆదేశాలతోని మళ్ళీ ఈ పాఠశాలకు వచ్చి ఇక్కడ తరగతులు బోధించిన క్రమంలో కూడా కనీసం ఈ పాఠశాల ఆశ్రమ పాఠశాలకి పేరుకే ఇది ఆశ్రమ పాఠశాలగా ఉంది తప్పి దీంట్లో సరైన వసతులు కూడా లేవు. మొత్తం కలిసి ఉన్నటువంటి ఇక్కడ కనీసం తాగనీరు కానీ కనీసం వాష్రూమ్కి బాత్రూమ్కి వెళ్దా ఉన్నా కూడా ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో మళ్ళీ కూడా అంత ప్రహరీ కూడా లేదు. మొత్తం రాళ్ళు రప్పల మధ్యలో కూడా పశువులకి దానాగా పశువులు మధ్య సంబంధించినటువంటి విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి మందుబావులకు అసాంఘిక కార్యక్రమాలకు కూడా అడ్డగా మారింది, పశువుల కొట్టంలో మారింది. ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు? ఎందుకు మరి పాలకులు మరి వీటి కనిపించలేదా? ఇన్ని లక్షలు పెట్టారు, కనీసం సుమారు లక్షల్లో ఇంతమంది ఖర్చు చేస్తారు, అయినా మరి ప్రభుత్వం ఎందుకు వీటికి అంటున్నట్టు వ్యవహరిస్తుందని చెప్పేసి పలు సందర్భాల్లో కూడా విద్యార్థి సంఘం కూడా సంబంధించినటువంటి ధర్నాలు రాస్తారోకలు చేసి విద్యార్థులకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన కూడా ఇంతవరకు చేస్తామని చెప్పి కనీసం విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ కానీ స్పందించకపోవడంతో మాత్రం మళ్ళీ కొన్ని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందుకు మరి పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు అడిగి తెలుసుకుందాం. వచ్చింది మీరు చెప్పండి, అంటే ఎందుకు ఇట్లా ఆశ్రమ పాఠశాలను ఇంత నిర్లక్ష్యంగా వదిలేశారు? అసలు ఏంటిది పరిస్థితి? గత ప్రభుత్వమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొర్వి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల లక్షలు పెట్టి వెచ్చించి ఈరోజు గాలికి వదిలేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇదే కొర్వి మండలంలో మనం ఇప్పుడే మీరు ముఖ్యంగా బిక్టీ వారికి మాకు ధన్యవాదాలు ఈ విజువల్ తీసుకున్నందుకు. ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గత పాలకులు చేసినటువంటి పాపం వలన ఈరోజు ఈ విద్యార్థులు చాలామంది ఆశ్రమ పాఠశాల చదువుకున్న విద్యార్థులు మొత్తం బలవుతూ ఉన్నారు. 350 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో అక్కడ మన కొర్వి మండల కేంద్రంలో రోడ్డు మీద ఉన్నటువంటి అక్కడ ఇరుకుగా ఉన్నందున ఇక్కడ ఆశ్రమ పాఠశాలలు 4 ఎకరాల్లో నిర్మిస్తే ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే ఇక్కడ మందుబాబులకు అడ్డగా మారినటువంటి పరిస్థితి ఉంది. అడ్డగా ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి ఈ ఆశ్రమ పాఠశాలని తక్షణమే మళ్ళీ పునః ప్రారంభించాలి. ఎందుకంటే ఇక్కడ ఏది చూసుకున్నట్టు మొత్తం చుట్టూ కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఏ రాత్రి నుండి ఏ పాములు వస్తాయో తెలియదు, భయంకరమైనటువంటి క్రిమి కీటకరాలు వచ్చి వాళ్ళకు కుట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా భయాందోళనలు గురవుతూ బిక్కుమంటే అంటే చదువుకోకుండా వాళ్ళు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చదువుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ పిల్లలు కూడా మనం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి అక్కడ చదువుకోలేము, ఇక్కడ భయాందోళన ఎప్పుడు కూలుతుందో అని ఆ నిర్లక్ష్యంతో ఆ ఉపాధ్యాయులతో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వచ్చి క్లాసులు నిర్వహించిన క్రమంలో కూడా మరి ఆ పాలకు తెలియదా ఇక్కడ సరైన వాటర్ సాఫ్ ఫెసిలిటీ లేదు, అమ్మాయిలు కూడా బాత్రూమ్కి వెళ్ళడానికి సరైన బాత్రూమ్ లేవు, స్నానానికి ఏం లేవు, చూడబోతే రాళ్ళు రప్పలు ఇట్లా ఉన్నాయి. మరి వాళ్ళకి తెలియదు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మరి ఇక్కడ ఏం తీసుకొచ్చి వాళ్ళకి చదువు చెప్పే ప్రయత్నం చేస్తారు వాళ్ళు? పాలకులకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకు ఓట్లు ఉంటే చాలు, విద్యార్థులకు ఎట్లాగో ఓట్లేదు వాళ్ళతో నేను మనకి అని అన్నట్టు ఈరోజు వ్యవహరిస్తున్నారు ఈ పాలకులు. ఓట్లు అయిపోయినాక మీరెవరు మేము అన్నటువంటి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు గెలిపిస్తేనే మీరు పాలకులు అయ్యారా, ఇది గుర్తుంచుకోండి. పాలకులారా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలను పునఃప్రారంభించాలి. ఇక్కడ మామూలుగా కట్టి ఇక్కడ బాత్రూమ్స్ కూడా లేనటువంటి పరిస్థితి. క్లాసులు ప్రారంభిస్తే బాత్రూమ్ ఇక్కడికి పోవాలా? విద్యార్థులు అసలుకి ఈరోజు దేశంలో అత్యాచారాల రేట్లు ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి, విద్యార్థుల మీద అనేక అబండాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని నిర్లక్ష్య వ్యవహరిస్తున్నటువంటి అధికారుల మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాత పాలకులు దీన్ని స్పందించి దీన్ని పునః ప్రారంభించే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మీరు చెప్పండి, ఇప్పుడు ఉన్న ఈ ఆశ్రమ పాఠశాల చుట్టూ కూడా ప్రహరీ గోడకి సరైన మార్గం ఏం లేదు, మొత్తం రాళ్ళు రప్పలతో ఉన్నది, ఇటు మనుషులు కనబడుతున్నవి, ఓవైపు మన పశువులు మేస్తున్నవి. ఎందుకు ఇట్లా ఇంత నిర్లక్ష్యం ఉద్దేశారు? మరి ఇప్పుడు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకునే ప్రయత్నం చేస్తారా మీరేమన్నా? అందరికీ నమస్కారాలు. బిగ్ టీవీ లైవ్కి వచ్చినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నా పేరు గంధశ్రీ జ్యోతిబాసు, ఎస్ఎఫ్ఐ డివిజన్ సెక్రటరీ. ఓకే, మీరు చెప్పినట్టుగా ఏంటిదంటే ఇక్కడ పాలకులు ఎట్లుంటుందంటే వాళ్ళు చెప్పిన ఒక రూల్, ఒక నియంత్రణ లాగా ప్రవర్తించడం అవుతుంది. పిల్లలతో మాకు ఎటువంటి సమస్య, మాకు ఎటువంటి ఉన్నా కూడా ఎటువంటి సమస్యలు మాకు కనికరించడం కూడా ఎటువంటి సమస్యలు మేము మా ఎస్ఎఫ్ఐ తరపు నుంచి
అనేక సార్లు ఎమ్మెల్యేకి రిప్రజెంటేటివ్ ఇవ్వడం అవుతుంది, ఇక్కడున్న ఎంఈఓ గారికి లెటర్ ఇవ్వడం అవుతుంది, ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం అవుతుంది. అనేక విధాలుగా మేము రిప్రజెంట్ లెటర్ ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేకుండా, గింత కూడా ఒక కనికరం లేకుండా ఒక విద్యార్థులు ఈ రోజులలో అత్యాచారాలు జరుగుతుంటాయి. ఒక విద్యార్థినుల మీద ఇక్కడున్న పాలకులు తీసుకున్నటువంటి చర్యలు ఒక్కటి కూడా కనబడట్లేదు. అనేక విధాలుగా ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలు దృష్టిలో పెట్టుకొని కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని చెప్పి అనేక సార్లు రిప్రజెంట్ లెటర్ ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్న పాలకులు కావచ్చు, ఇక్కడ ఉన్న గత ఎమ్మెల్యే కావచ్చు ఎటువంటి స్పందన లేకుండా ప్రవర్తించడం జరిగింది. ఇంకోటి ఏంటిదంటే గత ప్రభుత్వంలో ఇక్కడ ఆశ్రమ పాఠశాల ఓపెన్ అయింది, నూతనంగా ఏర్పాటు చేసిరు. మరి ఊరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిరు. అందులో ఏర్పాటు చేసినటువంటి కూడా 4 ఎకరాలలో ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసిరు. ఆ 4 ఎకరాలలో ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్లు కనీస సౌకర్యాలు బాలికలకి ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్నవానికి ఒక బిల్డింగ్ సంబంధించింది, వాళ్ళ ఆశ్రమ పాఠశాలకు సంబంధించింది, ఆ స్కూలుకు సంబంధించింది ఎటువంటి కనీస సౌకర్యాలు, కనీసం లెట్రూమ్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, ఇటువంటి రూములు లేకున్నా కూడా వాళ్ళు ఇక్కడ గదులు నిర్వహించారు. మరి ఇంకోటి ఏంటంటే కరెంటు సౌకర్యం కూడా కనీసం ఆ కరెంటు సౌకర్యం కూడా లేకుండా ఇటువంటి సిచ్యువేషన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఇటువంటి సిచ్యువేషన్కి మేము అనేక సార్లు రిప్రజెంట్ లెటర్ ఇచ్చినా కూడా మీ ఆశ్రమ పాఠశాల గురించి ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించినా కూడా ఇక్కడ కావాలని చెప్పి ఎమ్మెల్యే కూడా ఇక్కడ మా మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఈరోజు నెలకొంది. అందుకనే గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఇప్పుడు విద్యార్థి లోకానికి విద్యార్థుల మీద మొత్తం శ్రద్ధ చూపకపోవడానికి దానివల్లనే ఓడిపోయిందని చెప్పి ఇది ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇది ఏమైనా కూడా ఈ 4 ఎకరాల ఈ ఆశ్రమ పాఠశాల కాదు, ఇది ఓన్లీ మందుబాబుల అడ్డలాగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఒక పశువుల దొడ్డిలాగా ఇది ఒక ఏర్పాటు ఉన్నది. ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ మొత్తం ఇక్కడ ఎటువంటి గడ్డి కానీ ఇవన్నీ రాళ్ళ దాంట్లో తీసుకొచ్చి 2-3 రోజులు క్లాసులు చెప్పిరు. అయినా కూడా ఒకసారి నేను ప్రత్యేకంగా చెప్పినా కూడా ఇక్కడున్న పాలకులు, ఇక్కడున్న స్థానిక వాళ్ళు నాయకులు, స్థానికులు కూడా ఎటువంటి స్పందన లేకుండా ప్రవర్తించరు. దానికి ఈ ప్రభుత్వం అయినా కూడా, గత ప్రభుత్వం కంటే వదిలిపెట్టండి, వాళ్ళు అందుకనే ఓడిపోయారు. ఈ ప్రభుత్వం అయినా కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర గారు పట్టించుకొని ఇటువంటి ఒక పిల్లల ఒక సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన బిగ్ టీవీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చూడండి, ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ ఆశ్రమ పాఠశాల బిల్డింగ్ మధ్య ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా పాలకులు, ఉపాధ్యాయులు, అధికారుల నిర్లక్ష్యం మీద కుట్రచూపడం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సరైన వసతులు లేవని మనకు తెలుసు, ఉపాధ్యాయులకి అధికారులకైనా మనకు తెలుసు. ఎందుకంటే అలంకారం ఉపయోగించి కనీసం బాలికలు 350 మంది బాలికలు ఉండి వాళ్ళు కనీసం అవసరాలకు సంబంధించిన టాయిలెట్ బుధానికైనా, వాష్రూమ్ బుధానికైనా కనీసం స్నానాలు చేద్దామనుకున్నా కూడా లేనటువంటి ఈ పాఠశాలను లక్షలు పెట్టి కట్టించినా కూడా అలంకార ప్రాయంగా ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరుతున్నారో వీళ్ళని అక్కడ పాఠశాల కూలుతుంది అని తెలిసి కూడా వాళ్ళకి కొన్ని రోజుల పాటు ఈ పాఠశాల తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ విద్యను అభ్యసించిన నేపథ్యంలో కూడా బాత్రూమ్లు కూడా అమ్మాయిలు, బాలికలు అక్కడ వాష్రూమ్ వల్ల కూడా రాళ్ల పక్కన, తుప్పల పక్కన పోయిన సందర్భాలు కూడా అని చెప్పేసి ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ విషయం కూడా పలుమార్లు కూడా ఇటు డిఓ కాడికి కూడా, ఎంఈఓ కాడికి, ఉన్నతాధికారులకు తీసుకుపోయినా కూడా పట్టించుకొని పాపడం పోలని చెప్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినా కూడా ఎమ్మెల్యే కూడా కనీసం అంటే ఏదో విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించాడు తప్పితే ఈ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడం మొత్తం జోక్యం చేసుకోవాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నాడు అంటే ఆ గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కూడా ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించకుండా త్వరగా కూడా బిల్డింగ్కి అన్ని సౌకర్యాలు కల్పించి ఇది ఒక పర్యవేక్షణ ఏర్పాటు చేసుకొని బాలికలకి తగిన న్యాయం చేయాలని మాత్రం కొత్త పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంత మధ్య బిగ్ టీవీ కొరివి నుంచి.